ఈ బులెటిన్ ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. 163 సంవత్సరాల పూర్వమైన ఆయుర్వేద వైద్య చరిత్ర, 5 తరాల వైద్య దిగ్గజాల సేవా సంప్రదాయం. 1863 సంవత్సరంలో తాటిపర్తి గ్రామంలో వైద్య శిరోమణి శ్రీ 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 రామజోగి జమీందారు గారు ఈ మహోన్నత వైద్య వ్యవస్థను స్థాపించారు. వారి తర్వాత రెండవ తరము బిషక్రత్న శ్రీ శ్రీరాములు గారు, మూడవ తరము వైద్యభూషణ శ్రీ వెంకటకొండయ్య గారు, తదుపరి 4వ తరంలో వైద్యరాజా డాక్టర్ శ్రీరామ్ శ్రీరాములు గారు ఈ వైద్య వారసత్వాన్ని మరింత అభివృద్ధి చేశారు. పిఠాపురంలో శ్రీ రామజోగి ఆయుర్వేద నిలయాన్ని స్థాపించి ట్రేడ్ మార్కుతో 260 రకాల ఆయుర్వేద ఔషధాలను తయారు చేసి ఆంధ్ర రాష్ట్రంలోని 63 పట్టణాల్లో బ్రాంచీల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచి ప్రసిద్ధిగాంచారు. ఆ మహోన్నత వారసత్వాన్ని కొనసాగిస్తున్న వారి కుమారులు నేటి ప్రఖ్యాత ఆయుర్వేద నిపుణులు సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు. 50 సంవత్సరాల అపార అనుభవంతో సహజమైన ఆయుర్వేద విధానంతో సమర్థవంతంగా పరిష్కరించుచున్నారు. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ, 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనక లచ్చిరాజు వారి వీధి, 1st ఫ్లోర్, కాకినాడలో ప్రతి శుక్రవారం శనివారములు అందుబాటులో ఉందరు. సెల్ 9849603366. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం. కౌడా చైర్మన్ తలాటం సత్య స్పష్టం. కాకినాడలో టీడీపీకి కేటాయించిన స్థలాన్ని పరిశీలించిన నాయకులు. త్వరలోనే నిర్మాణం పనులను ప్రారంభిస్తామని పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ వెల్లడి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అభివృద్ధి పదంలో రూరల్ నియోజకవర్గం. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రకటన. అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషి. డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి ఉద్ఘాటన. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కాకినాడ నగరపాలక సంస్థ జిల్లా ఆయుష్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గాంధీనగర్ ఆప్కోలో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ యోగా సాధన కార్యక్రమానికి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా చైర్మన్ తలాటం నాగవెంకట సత్యనారాయణ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి మూర్తి, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ఎంఎస్ అలీతో కలిసి ముఖ్య అతిథులుగా హాజరై స్వయంగా యోగా సాధన చేశారు. తొలుత పతంజలి యోగా సమితి గురూజీ పాగానంద్ మహర్షి పతంజలి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. బ్రహ్మకుమారిస్ మరియు పతంజలి యోగా సమితి సంయుక్త సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 450 మందికి పైగా యోగా అభ్యాసకులు, నగరవాసులు పాల్గొని ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారిస్ కాకినాడ శాఖ ఇన్ఛార్జ్ రజనీదీది, సామలకోట శాఖ ఇన్ఛార్జ్ లక్ష్మి యోగాసనాలు సాధన చేయించారు. ఈ సందర్భంగా కూడా చైర్మన్ తలాటం నాగవెంకట సత్యనారాయణ మాట్లాడుతూ మారుతున్న జీవన శైలిలో యోగా ఒక భాగం కావాలని పిలుపునిచ్చారు. యోగా సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడుతుందని ఆయన తెలిపారు. నిత్య జీవితంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని సమర్థవంతంగా తగ్గించుకోవచ్చునన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ అంతర్గత ప్రశాంతత, ఏకాగ్రత లభిస్తాయి. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను ఒక అలవాటుగా మార్చుకోవాలని, తద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని కోరారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ, ఆయుష్ సిబ్బంది, బ్రహ్మ సమాజం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కమిషనర్ గారు కూడా అందరూ చెప్పింది, కమిషనర్ గారు కూడా ఇప్పుడే తెలియజేశారు, ఆరోగ్యమే మహాభాగ్యం. అటువంటిది ఎంత బిజీ ఉన్నా సరే ప్రతిరోజు మనం అంటూ ఆరోగ్యం కోసం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. లేదంటే మన హెల్త్ పాడైతే వెల్త్ కూడా పాడైనట్టే. అదేవిధంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం కాకినాడలో మన కమిషనర్ గారు ఇప్పటికే అందరికీ సచివాలయాల్లో అందరికీ ఆదేశాలు ఇచ్చి అందరినీ కూడా రిజిస్టర్ చేయించి నమోదు చేయించే కార్యక్రమం చేస్తున్నారు. ప్రత్యేకంగా మన కూటమి ప్రభుత్వంలో గత సంవత్సరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సాక్షాత్తు మన పిఎం నరేంద్ర మోడీ గారు చీఫ్ గెస్ట్గా వచ్చి వైజాగ్లో ఒక మంచి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలందరూ సుఖశాంతులతో, ఆరోగ్యంతో, ఆనందంగా ఉండాలని చెప్పి
ఇటువంటి కార్యక్రమాలకి ఎంతో ఉత్సాహంగా ప్రజలు పాల్గొనే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అంటే నిజంగా చాలా మంచి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. అందరం కూడా యోగా తప్పనిసరిగా చేయాలని చెప్పి మరొక్కసారి కోరుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వారందరికీ మరొక్కసారి కమిషనర్ గారికి కానీ, మన పతాంజలి వారికి కానీ, ఆయుష్ డిపార్ట్మెంట్ వారికి కానీ, బ్రహ్మకుమారి గారికి కానీ, మేడం డాక్టర్ గారు చేశారు అనిత డాక్టర్ మేడం గారికి కానీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియదు. యోగా కావాలి, అదేవిధంగా మానసిక స్టెబిలిటీ కోసం మరి ధ్యానం కావాలి. ఈ రెండు మరి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రెండు ప్రాధాన్యత అంశాలుగా తీసుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు అందరూ కూడా ఆరోగ్యకరంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అన్న సంకల్పంతో మరి వారు ముందుకెళ్తున్నారు. వారందరూ కూడా వారి వెనకాల మన ఉండి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. అందుకే అంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కాబట్టి ఈ మహాభాగ్యం మనకి ఆరోగ్యం ఉన్నప్పుడు మనకు సాధ్యమవుతుంది. ముఖ్యంగా మన కాకినాడ సిటీలో గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు కూడా మనకి యోగా శిక్షణ కేంద్రం మనకి రేపు రాబోయే యోగా డేకి అన్నీ కూడా ప్రాక్టీస్ మనం చేస్తున్నాము. ముందుగా మనకి మాస్టర్ ట్రైనర్స్ని మనం ఐడెంటిఫై చేసాము. అదేవిధంగా దాని తర్వాత మళ్ళీ సెక్రటరీ స్థాయిలో మనం కొంతమందిని ట్రైనర్స్ని ఏర్పాటు చేసాము. అట్లానే ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా యాప్లో కూడా అందరూ కూడా నమోదు అవ్వాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా మన కాకినాడ సిటీకి 58,000 మందిని మన కాకినాడ సిటీలో మనకి 100 వార్డులు ఉన్నాయి. ఈ 100 వార్డులను కూడా 58,000 మందిని నమోదు చేయమని మన గౌరవ కలెక్టర్ గారు ఆదేశించినారు. వారికి మేరకు గ్రామ సచివాలయ సిబ్బంది కూడా అందరూ కూడా యోగా లాస్ట్ ఇయర్ మనం బాగా చేస్తాము. ఇప్పుడు అదేవిధంగా ప్రతి సచివాలయం స్వర్ణ వార్డు సిబ్బంది అందరూ కూడా తమ వంతు బాధ్యతగా యోగాలో యాప్లో ఎక్కువ మందిని మనం నమోదు చేసి మన కాకినాడ కార్పొరేషన్లో మరి యోగా కార్యక్రమం రేపు నిర్వహిస్తున్న యోగా డేకి అంటే రేపంటే నిర్వహిస్తున్న డేకి సంసిద్ధిని కావాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు. అదేవిధంగా మా కలెక్టర్ గారికి, మా జాయింట్ కలెక్టర్ గారికి, అదేవిధంగా మా చైర్పర్సన్ గారికి, ముఖ్యంగా ఇంత శ్రమ వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మన ఆయుష్ డిపార్ట్మెంట్ వారికి, మాతాజీ బ్రహ్మకుమారీస్, అదేవిధంగా పతంజలి యోగా వారికి నా ప్రత్యేకమైన నమస్కారాలండి. కాకినాడ నగరంలో జిల్లా టీడీపీ కార్యాలయానికి ప్రభుత్వం లీజుకి ఇచ్చిన స్థలాన్ని పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ఎమ్మెల్యేలు పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ స్థలం పరిశీలనలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖరం, మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నవీన్ కుమార్ మాట్లాడుతూ కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ ఎదురుగా పసుపుల ఆసుపత్రి దగ్గరలో పార్టీ కార్యాలయం నిర్మించేందుకు జీవోఎంఎస్ నంబర్ 340 ప్రకారం 1.45 ఎకరాల ప్రభుత్వం స్థలాన్ని లీజుకు ఇచ్చారని తెలిపారు. కాకినాడలో నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, మాజీ మేయర్ సుంకర పావని, టీడీపీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాసబాబా, నాయకులు నిమ్మకాయల రంగనాగ్, మేకా లక్ష్మణమూర్తి, వాసిరెడ్డి యేసుదాసు, ఎస్వీఎస్ అప్పలరాజు, సుంకర తిరుమల కుమార్, తుమ్మల సునీత, కోసు సాయితేజ, పిల్లి కృష్ణప్రసాద్, జంక్షన్ బాబ్జీ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి మీరు వస్తుంటారు, మిగతా ఆఫీసులు కూడా వెళ్తుంటారు, మీరే చెప్తుంటారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఎప్పుడు ప్రజలు వస్తూ ఉంటారు, సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు. మిగతా ఆఫీసులకి ఎప్పుడు కూడా వేరే పార్టీలు ఉన్నప్పుడు వెళ్ళడం చూడలేదని మీరే చెప్పారండి. మీ మీడియాలో ఉంటాయి చూడండి, మాటలు ఉంటాయి. మీరు అడిగారు, మీరే చెప్పారు చాలా సందర్భాల్లో. వేరే చోటకి వెళ్ళరండి. గత ప్రభుత్వాలన్నీ వైసీపీ పార్టీ ఆఫీసులు కట్టారు, ప్రజాదర్బార్లు పెట్టారండి. ఆఫీసులో ఎప్పుడైనా రాష్ట్ర ఆఫీసులో ప్రజాదర్బార్లు పెట్టారండి. ఇంటికి వస్తే కూడా ఇంటర్వ్యూలు ఇవ్వలేదండి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ఆమె ఇక్కడ తున్నించి ఒక ఆమె నా స్థలం అంతా లాగేసుకున్నారు, మీ వీధిని పడిపోయని చెప్పి ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఈరోజండి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మా జిల్లా నాయకులు కానీ, రాష్ట్ర నాయకులు కానీ వారానికి ఒక టీం వెళ్తూ ఉంటారు. బాబు గారు ఉంటారు. అక్కడ వికలాంగులు వస్తారండి, సామాన్యులు వస్తారండి, చిన్నపిల్లలు వస్తారండి, వైద్యం కోసం వస్తారండి. నాకు న్యాయం జరగలేదని చెప్పుకుంటున్నారండి. మీ మీడియాలో ఉంటే చూడండి. అందుకే చెప్తున్నా, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులన్నీ కూడా ప్రజల కోసం కట్టే ప్రజావేదికలను కూడా ఈ సందర్భంగా ఎత్తేస్తున్నా.
నుంచే ఇక్కడ అన్ని సహకారాలతోటి ఇక్కడ జిల్లా ఆఫీస్ని కట్టడం జరుగుతుంది. ఇదే కాకుండా ప్రతి నియోజకవర్గంలోని కూడా పార్టీ ఆఫీస్ని కట్టడం జరుగుతుంది. ఒక్కో నియోజకవర్గానికి 30 సెంట్లు 40 సెంట్లు చూసుకోమని చెప్పడం జరిగింది. ఆల్రెడీ అందరికీ ఎమ్మెల్యేలందరికీ కూడా ఎమ్మెల్యేలకి ఇన్ఛార్జీలకి కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముందుగా కొన్ని జిల్లాల్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. జిల్లా హెడ్ క్వార్టర్లో ఇక్కడ ఎకరా 45 సెంట్లు ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. దాంట్లో పార్టీ ఆఫీసు కట్టడం జరుగుతుంది. ఈ సెంటర్లో ఉండడం వల్ల అతి చేరువలో అందరికీ కూడా నలుగురికి ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ మేము సైట్ని కొండబాబు గారు కానీ రాజశేఖర్ గారు కానీ మేము అందరూ ఎమ్మెల్యేలు అనంతలక్ష్మి గారు కానీ లేదా సత్యప్రభు గారు కానీ మేమందరూ కూడా ఇక్కడ చూపించడం జరిగింది. దాంట్లో భాగంగానే మొన్న క్యాబినెట్లో మొన్న క్యాబినెట్ ఆమోదం దీనికి తెలియజేయడం జరిగింది. జీవో ఇది ఎకరా 45 సెంట్లు. దీంట్లో అతి తొందరలోనే అందరినీ కూడా పిలిచి శంకుస్థాపన చేసి పార్టీ ఆఫీస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. మొదటగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ పార్టీ కార్యాలయం, ఇప్పటికే మాకు కూడా మా నియోజకవర్గాల్లో ఈ సైట్ని అన్నది చూసుకోమని చెప్పడం జరిగింది. జిల్లా పార్టీ అయిన తర్వాత మా నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గాల్లో అన్ని 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు అందరూ కూడా వాటి సైట్లను చూపించి అక్కడ కూడా మేము ఈ కార్యాలయాన్ని అన్నది రాబోయే కాలంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మా నాయకులు ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరికీ అర్థమై ఉంటుంది, పేదల కోసం అన్ని సంక్షేమ పథకాలు ఏదైతే ప్రతిదీ కూడా వారికి పేదల కోసం నిరంతరం ఆలోచించే పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ. ఈ ప్రజా దర్బార్ అయితేనే అన్ని ఒక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఆ నివాసంలోనే కాదు పార్టీ కార్యాలయాల్లో కూడా ఉండాలి అని ప్రజా దర్బార్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. రేపు రాబోయే కాలంలో కూడా ఒక చక్కటి డిజైన్తో చక్కటి వాతావరణంలో ఈ పార్టీ కార్యాలయం ఏర్పడుతుంది. రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి మా పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఒక మంచిగా దీన్ని త్వరలోనే శంకుస్థాపన చేసి తర్వాత ప్రారంభోత్సవం చేసుకుని సాధారణ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, గత 2 సంవత్సరాలలో కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం రమణీయపేట గ్రామంలో గల కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో కాకినాడ రూరల్ కాన్స్టిట్యుయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ బృందంలో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నియోజకవర్గం అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విజయవంతంగా ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమంపై శాసనసభ్యులు పంతం నానాజీ రూరల్ నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల పనుల సమర్థవంతమైన పర్యవేక్షణ లక్ష్యంగా ఏర్పాటైన సివిఏపీ కాన్స్టిట్యుయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ టీం సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత 2 ఏళ్లలో సాధించిన ప్రగతితో పాటు టీం సభ్యులకు కేటాయించిన వ్యవసాయ, నీటిపారుదల, విద్య, విద్యుత్, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలు వంటి పలు శాఖల వారీగా క్షేత్రస్థాయి పనుల పురోగతిని సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ సమీక్షించారు. ప్రజల నుండి వచ్చే సమస్యలను పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ ఆధారంగా ఎప్పటికప్పుడు గుర్తిస్తూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ త్వరితగతిన పరిష్కరించాలని, పనులన్నీ పారదర్శకంగా జరిగేలా చూడాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ సివిఏపీ బృందాన్ని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో సివిఏపీ టీం సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సమాజ నిర్మాణంలో ప్రతి వర్గానికి సమాన ప్రాధాన్యత కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. పెద్దాపురం తెలుగు అభ్యుదయ కాపు సంక్షేమ సంఘం భవనంలో నిర్వహించిన పెద్దాపురం పట్టణ విశ్వబ్రాహ్మణ పెద్దాపురం కామాక్షి స్వర్ణకారుల సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గ్రహీత తలాబత్తుల సాయి అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామిబాబు మాట్లాడుతూ స్వర్ణకారులు సాంప్రదాయ కళలను, వృత్తులను కొనసాగిస్తూ సమాజానికి విశేష సేవలు అందిస్తున్నారని కొనియాడారు. సమాజ నిర్మాణంలో ప్రతి వర్గానికి సమాన ప్రాధాన్యత కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ముఖ్యంగా వృత్తి ఆధారిత కులాలు, చేతి వృత్తులపై ఆధారపడిన కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. సంఘం నూతన అధ్యక్షులు దేవాదల బుచ్చిలింగంతో పాటు నూతన కమిటీ సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించి వారికి సాలువాలతో అభినందించి తుమ్మల రామస్వామిబాబు సంఘ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబు రాజు, పెద్దాపురం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు పాలమారశెట్టి సత్యబాబు, మాజీ కౌన్సిలర్ ఓబులశెట్టి గున్ని, పేదిరెడ్డి రామకృష్ణ, కాకినాడ జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు గోల్తి నాగేష్, లంకా శ్రీనివాసాచార్యులు తదితరులు పాల్గొని నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
సహాయ కార్యదర్శిస్తున్నటువంటి బ్రహ్మశ్రీ సుందరపు దుర్గాప్రసాద్ గారు, బాసాది గారు, కుంకుమల వెంకట ప్రభాకర్ గారు, జనసేనపల్లి నాయకులు కూడా, వీరందరికీ కూడా పెద్దలు, గౌరవ మాది పెద్దాపురం పట్టణంలో అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి చేదోడుగా చుట్టూ ప్రతి ఒక్కరి కూడా తన సొంత ప్రారంభం చేసేటువంటి పెద్దలు గౌరవ సూర్యబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈ కార్యవర్గం మరి మీరు అంతగా చెప్పినట్టు పెద్దలు అమలాపురం చేశారు. వారు చెప్పినట్టు ఒక పక్క బంగారం రేటు రోజు రోజుకి పెరిగిపోవడం, విలువలతో కూడిన విద్యను బోధించేందుకు ముందుకు వచ్చిన బాసిల్ వుడ్ స్కూల్ ను ప్రతి ఒక్కరూ ఆదరించాలని ప్రవచన చక్రవర్తి, రాష్ట్ర నైతిక విలువల గౌరవ సలహాదారుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, రాష్ట్ర నైతిక విలువల సలహాదారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాసిల్ వుడ్ స్కూల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముందుగా స్కూల్ ప్రాంగణంలో ఉన్న విద్యార్థులతో కాసేపు ముచ్చటించిన చాగంటి అనంతరం ప్రభుదాస్, ప్రముఖ పారిశ్రామికవేత్త నారాయణ మురళి, హిమబిందు దంపతులతో కలిసి రిబ్బన్ కత్తిరించి స్కూల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం విద్య అనేది పోటీపడి సంపాదనే లక్ష్యంగా చదివిన విద్యకు ప్రాముఖ్యత లేకుండా ఉందని, ఈ సమయంలో ఇస్కాన్ వారు నారాయణ మురళి ఆధ్వర్యంలో ప్రారంభించిన స్కూల్ చిన్నతనం నుండి తల్లిదండ్రులతో, గురువులతో ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా చదువుకోవాలనే సదుద్దేశంతో ప్రారంభించినందుకు తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. అలాగే ఇస్కాన్ సంస్థ నిర్వాహకులు ప్రభుదాస్ మాట్లాడుతూ బాసిల్ వుడ్ స్కూల్ బెంగళూరులో మొదటి శాఖ ఉందని, ఇప్పుడు కాకినాడలో ప్రారంభించడం జరిగిందని, ఈ స్కూల్లో విద్యను ఆడుతూ పాడుతూ చదువుకోవడమే కాకుండా చిన్నతనం నుండి భాగవతం, భగవద్గీత వంటి గ్రంథాలతో అవగాహన పెంపొందించి చదువు పూర్తయిన తర్వాత జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మనోధైర్యంతో ఎదుర్కొనే విధంగా విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను నేర్పించి తయారు చేయడమే మా సంస్థ లక్ష్యమని ప్రభుదాస్ అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జీవన్, కె రామచంద్రుడు, కృష్ణయ్య, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. దానితో పాటుగా భారతీయ సంస్కృతి వారసత్వం తెలిసేటట్టుగా పిల్లలకి ఆ సంస్కృతి విషయాలు బాగా సుబోధకం అయ్యేటట్టుగా ఇక్కడ అనేక విషయాల్ని నేర్పుతున్నారు. మంచి పాటలు, నైతిక విలువలతో కూడుకున్నటువంటి గీతాలు, భగవత్ సంబంధమైన భజనలు, ఇవన్నీ కూడా నేర్పుతూ పిల్లల్ని రాబోయే కాలంలో ఆదర్శవంతమైన పౌరులుగా తయారయ్యడానికి, దానితో పాటు క్రమశిక్షణతో కూడుకుని విద్యాసముపార్జన చేసే పిల్లలు తయారు కావడానికి చిన్న వయస్సులోనే దానికి కావలసిన బీజాలు వేస్తున్నారు. దీన్ని మురళీ గారు వారు ఉన్నటువంటి నివాస భవనాన్ని ఈ పాఠశాల ప్రాంగణానికి ఇచ్చారు. ఇస్కాన్ వారు ఈ పాఠశాల అంతటినీ కూడా నిర్వహిస్తున్నారు. ఇది మంచి పరిణామం. రాబో కాలంలో ఎందరో గొప్ప గొప్ప పౌరులు ఇక్కడ అంకురారోపణ జరిగి సంస్కృతి బాగా వాళ్ళ మనసులో నాటుకుని భారతదేశానికి గౌరవ ప్రతిష్టలు తీసుకొచ్చే పౌరులుగా తయారు కావాలని మనం కృష్ణ. అలాగా రకరకాల సామాజిక కార్యక్రమాలు చేస్తుండగా ఈరోజు ఇంకొక ఎక్స్పాన్షన్ చేస్తున్నాము. అది బేసిల్ వుడ్ స్కూల్ అని. ఈ బేసిల్ వుడ్ స్కూల్ అనేది చాలా స్పెషల్ కాన్సెప్ట్. ఇది కల్చర్ కనెక్ట్ స్కూల్ అనమాట. ఈ స్కూల్లో మామూలు పాఠాలే కాకుండా ఇక్కడ పిల్లలకు భగవద్గీత శ్లోకాలు, భాగవతం, ఇది మార్గాలు, ప్రభుపిత భక్తి, అటువంటి తత్వాలను పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ, అంతేకాకుండా ఈవెన్ ఎడ్యుకేషన్లో కూడా రెగ్యులర్గా వేరే స్కూల్స్లో మెమరైజేషన్, బై హార్ట్ కొట్టడము, బట్టి కొట్టడం అలా కాకుండా పిల్లలకు ఎక్స్పీరియన్స్తో నేర్పించడం. ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం. సపోజ్ ఏదైనా ఒక రౌండ్ అనే ఏదైనా నేర్చుకోవాలంటే ఆ రౌండ్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి, చేతితో ముట్టుకొని, కళ్ళతో చూసి, దాన్ని విని, అలాగా అన్ని ఇంద్రియాలతో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయ్యి ప్రతి సబ్జెక్ట్ని వాళ్ళు నేర్చుకునేట్టుగా. ఇప్పుడు వార్తలో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. మౌనమేలా
అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ ఆటో స్టాండ్ కు సంబంధించిన ఆటో యాజమానులు, డ్రైవర్లతో రైల్వే అధికారులు గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించాలని ఆటో డ్రైవర్లకు రైల్వే అధికారులు సూచించారు. టౌన్ రైల్వే స్టేషన్ లో రైల్వే స్టేషన్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సామలకోట చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ మధు, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్ కుమార్, స్టేషన్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, టీటీఈ సాగర్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ మధు మాట్లాడుతూ రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణికులకు ఆటో డ్రైవర్లే మొదటి సేవాదారులని, వారి ప్రవర్తన ఆధారంగానే నగరంపై మంచి అభిప్రాయం ఏర్పడుతుందని తెలిపారు. ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా సహనంతో వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులతో వచ్చిన కుటుంబాలకు అవసరమైన సహకారం అందించాలని చెప్పారు. అలాగే నిర్ణయించిన ఛార్జీలకే పరిమితమై ప్రయాణికుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేయరాదని హెచ్చరించారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో క్రమశిక్షణ పాటిస్తూ ఆటోలను నిర్దేశిత ప్రదేశాల్లో నిలిపివేయాలని, ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్ కుమార్ మాట్లాడుతూ కాకినాడకు రైల్వే ద్వారా ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు వస్తుంటారని, వారికి మంచి సేవలు అందించడం ద్వారా నగర ప్రతిష్టను పెంచే అవకాశం ఆటో డ్రైవర్లకు ఉందన్నారు. ఆటో స్టాండ్ లో పరిశుభ్రత, క్రమబద్ధత పాటించడం ద్వారా ప్రయాణికులకు సానుకూల వాతావరణం కల్పించవచ్చునని చెప్పారు. అలాగే రాత్రి వేళల్లో ప్రయాణించే మహిళలు, ఒంటరి ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే వెంటనే పోలీసులకు లేదా రైల్వే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. రవాణా నిబంధనలు పాటిస్తూ వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను ఎప్పటికప్పుడు నవీకరించుకోవాలని పేర్కొన్నారు. ప్రయాణికుల విశ్వాసాన్ని సంపాదించుకోవడం ద్వారా ఆటో డ్రైవర్లకు మరింత ఆదరణ లభిస్తుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఆటో యూనియన్ల నాయకులు, ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని అధికారుల సూచనలను శ్రద్ధగా విన్నారు. రైల్వే స్టేషన్ పరిధిలో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మీ వాళ్ళకి చెప్పాడు, మీ వాళ్ళని పిలిచి నేను చెప్పానంటే నాట్ బుకింగ్ వైపు వచ్చిన కంప్లైంట్. సో మెయిన్ ఉద్దేశం, ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఆ కంప్లైంట్ వల్ల ఇది ఇనిషియేట్ అయ్యింది. అసలు లేదంటే ఇంత వేగంగా మనం కలిసేవాళ్ళం కాదు. ఇప్పుడు టైం తీసుకునేవాళ్ళం. సో కంప్లైంట్ వస్తేనే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. అది ముందు మైండ్లో పెట్టేస్తుంది. రైల్వే స్టేషన్ అంటే బయట మీరు అవుట్ ఆఫ్ ద రైల్వే స్టేషన్ మీరు చేసే బిజినెస్ ఒకలా ఉంటుంది. ఇక్కడ చేసే బిజినెస్ ఆనెస్ట్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, నిబద్ధతో ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. అవి లేకపోతే మీరు రైల్వే స్టేషన్లో రైల్వే డ్రైవర్ కాదు అసలు. ఓకేనా? మీకు అసలు ఆటో పెర్మిట్ ఇచ్చారు అంటే మీరు అవన్నీ ఫుల్ఫిల్ చేసి చేయగలరని ఒక నమ్మకంతో ఇచ్చారు మీకు. అది బయట ఉన్న ఆటో డ్రైవర్కి మీకు చాలా తేడా ఉంటుంది కదా. ఇప్పుడు అదే కదా గొడవ. మరి ఎందుకు మనం ఆ డిసిప్లిన్ మిస్ అవుతున్నాం? మనం ఇంకో లాజిక్ మిస్ అయిపోవద్దు. ఇదివరకులా ఓన్లీ ఆటో, క్యాబ్ అన్న కాన్సెప్ట్ కాకుండా టెక్నాలజీ కూడా వచ్చింది. ర్యాపిడో, ఓలా, ఉబెర్ అని చాలా యాప్స్ వచ్చాయి, థర్డ్ పార్టీ యాప్స్ వచ్చాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా యాప్లో చెక్ చేస్తూనే మీతో మాట్లాడుతున్నారు. అది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి. వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, ఎలాంటి ఓల్డేజ్ పీపుల్ అయినా సరే వాళ్ళు ట్రైన్లో ఉండగానే ప్రైస్ చెక్ చేసి ప్లాన్ చేసుకుంటారు. సో ర్యాపిడో వాళ్ళని కానీ వేరే వాళ్ళ థర్డ్ పార్టీ వాళ్ళని మనం స్టేషన్కి రాకుండా ఆపే హక్కు మనకు లేదు. బయటికి ఎక్కువ రేటు వెళ్తుందని సబ్జెక్ట్ బయటకు వెళ్తుంది కాబట్టి మీరందరూ ఒక నిర్ణయం తీసుకుని స్టాండ్లో మన చార్టర్లు పెట్టేసుకుని తత్వానికి 8 కిలోమీటర్లు ఎంత రేటు. ఇప్పుడు ఏదైతే ర్యాపిడో వాడు మన మహేష్ గారు చెప్పినట్టు ర్యాపిడో ఆన్లైన్లోనే 8 కిలోమీటర్లు అని చెప్పి వాడు డిసైడ్ చేస్తున్నాడు. మీరు కూడా మీ యొక్క ఐడియా ప్రకారంగా తత్వానికి 8 కిలోమీటర్లు కాబట్టి మనందరం ఇంత రేటు మీద వెళ్తాం. ఒక 10 రూపాయలు అట్టిగా కస్టమర్ ఇస్తే మనం తీసుకున్నాం అన్న కాన్సెప్ట్లో మీరందరూ కూడా ఒక స్టాండ్లో ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకోవడం, లేకపోతే ప్రెసిడెంట్ గారి దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది, పలానా చోటు కంటే పలానా చోటు కంటే దాన్ని బేస్ చేసుకుని అందరూ దాన్ని ఫాలో అవ్వడం, ఇలాంటివి చేస్తే. ఎందుకంటే రేపు పొద్దున్న ఇంకా బళ్ళు వస్తాయండి కాకినాడ. మన సార్ చెప్పినట్టు రేపు పొద్దున మనకి ఇంకా కొత్త బళ్ళు వస్తాయి, మనకి స్పెషల్ ట్రైన్స్ వస్తున్నాయి. అలాగే ఇవన్నీ కూడా మీరు బేస్ చేసుకుని బిజినెస్ చేసుకోవచ్చు. మొన్నే రీసెంట్గా 2 ట్రైన్స్ కూడా పెట్టడం జరిగింది. అలాగే సార్ సతీష్ గారు అశ్విని వైష్ణవ్ గారితో మాట్లాడడం కూడా జరిగింది మన కాశీ బండి గురించి. అలాగే
బెంగళూరు వందే భారత్ గురించి కానీ ఇలా అడగడం జరిగింది మన సాన సతీష్ గారు. ఇవి కూడా త్వరలోనే అశ్విని వైష్ణవ్ గారితో ఇచ్చేసి, ఎందుకంటే మనకి సౌత్ కోస్ట్ మనకి జోన్ ఇస్తుంది. జోన్ ఇచ్చిన కాబట్టి మన బళ్ళు కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, రావచ్చు. మీ అందరికీ బిజినెస్ పెరుగుతాయి. బిజినెస్ పెరిగే కొద్దీ మీరు అందరూ యూనిటీగా ఉంది, మీరు గొడవలు పడకుండా, కస్టమర్కి ప్యాసింజర్కి ఇబ్బంది కలిగించకుండా, ఎవరైతే ర్యాపిడోలో ఉన్నారో యోగలో ఉన్నారో వాళ్ళు మన ప్రిన్సెస్లో రాకుండా వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు నిజంగా పార్కింగ్ చేస్తే అప్పుడు మనం డబ్బులు అడగచ్చు. వాడు వచ్చి వాడు ప్యాసింజర్ క్లెయిమ్ చేసుకుని వాడు వెళ్ళిపోతాడు సార్ చెప్పినట్టు. సో మనం వాళ్ళ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టకుండా కస్టమర్ని మనం ఏ విధంగా ఇంప్రెస్ చేయగలం, ఒక 20 రూపాయలు 30 రూపాయలు అటుగా మనం చూసుకుని ఇంప్రెస్ చేసి కస్టమర్ని మనం ఎక్కించుకుని వెళ్ళే విధంగా, దాన్ని బట్టి మనం బిజినెస్ డెవలప్ చేసుకునే విధంగా ఉండాలని, అలాగే రెగ్యులర్గా ఫీజు కడుతున్నారు కాబట్టి మీరందరూ దాని ప్రకారంగా కూడా మీరు చూసుకుని బ్యాలెన్స్ చేసుకోవాలని. మీరు విలన్స్ మేము విలన్స్ అన్నట్టు ఉంది సీన్. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఏదో ఒక టర్మ్ క్యాబ్ ఫీజ్ కట్టేసాం 6 నెలలు నాదే ఇదంతా అంటే కుదరదండి. ఈ రోజు కడితే రేపు క్యాన్సిల్ చేయొచ్చు కొన్ని సెక్షన్స్ వాడి. ఇక మరి ఆ విషయం తెలుసో తెలీదో, అలాంటిది కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు క్యాబ్ ఫీజ్ కడితే రేపు క్యాన్సిల్ చేయొచ్చు మీ పర్మిషన్స్. అలాంటిది ఇప్పుడు ఇంకా కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మీలో చాలామంది ఇక్కడ కూడా ఉన్నారు వాళ్ళు కట్టిన వాళ్ళు. రేపు పొద్దున్న మీరు ఎవరో ఆటో పెట్టకుండా చేయొచ్చు. చేయమంటారా? అన్నం పెట్టి చేతితోటే పొట్టమే కొట్టుకోకండి. ఒక మాట ఏంటంటే మాకు ఎవ్వరికీ అది ఇష్టం లేదు కాబట్టే మంచిగా కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. ఇది ఇలాగే ఉంటే మంచిది. మీ పద్ధతులు మార్చుకుని అల్టిమేట్గా రైల్వేలో అల్టిమేట్ బాస్ ఎవరు అంటే పాసెంజర్. అలాంటిది ఆ పాసెంజర్ని ఇబ్బంది పడితే మనకేముంటుంది? ఏమీ ఉండదు. ఇక్కడ స్టాఫ్ కాదు, డిఆర్ఎం కాదు, ఎవరో కాదు. అల్టిమేట్ బాస్ పాసెంజర్ని ఇబ్బంది పడితే మనకు తిండి ఉండదు. సింపుల్గా చెప్పాలంటే ఇంకో చోటకి వెళ్ళిపోవాలి, వలస వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. లేదు మనం ఎక్కడి నుంచి ఎక్కడే మొదలెట్టాం, ఎక్కడే బతుకుతాము అనుకుంటే పాసెంజర్కి లోబడి ఉండాలి. అది తప్పదు మనకి. 60 రూపాయలు ర్యాపిడోలో చూసుకునే వస్తాడు, ఎంత అంటాడు, మనం 100 అంటాం, 60 కదా అంటే సార్ 60 దిక్కుబాటు అవ్వదు సార్, కొన్ని 70 ఇవ్వండి, ఇలా అదే బుక్ చేసుకోవాలంటే ఒక్కరు రాడు మన దగ్గరికి. సమాజంలో అంధత్వ సమస్యలతో ఎవరూ బాధపడకూడదనే ఉద్దేశంతో రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి నెల ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ చేస్తున్నట్లు ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు కళ్ళజోళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ట్రస్ట్ సెక్రటరీ కళ్యాణి అధ్యక్షత వహించగా ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు కళ్ళజోళ్లను, పాత బట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థుల సహకారంతో ప్రతి సంవత్సరం సుమారు 1000 మందికి ఉచితంగా కళ్ళజోళ్లను ఇస్తున్నామని, ఇప్పటి వరకు 6 సంవత్సరాలుగా 6000 మందికి ఉచితంగా కళ్ళజోళ్లను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. 1978లో 10th క్లాస్ చదివిన విద్యార్థులందరూ కూడా మా సంపాదనలో కొద్ది భాగం వేసుకుని ఈ ట్రస్ట్ని గత 9 ఏళ్ల బట్టి కూడా మేము రన్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం 1000 కళ్ళద్దాలు ఈ ప్రాజెక్ట్ ద్వారా అందజేయడం జరుగుతున్నది. మేము ఇచ్చే కళ్ళద్దాల విలువ సుమారు 800 రూపాయలు ఉంటుంది. వాళ్ళకి జనరల్ హాస్పిటల్లో టెస్ట్ చేయించుకుని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇక్కడికి వస్తే వాళ్ళకి నచ్చిన కళ్ళద్దాలు ఆ ఫ్రేమ్ క్వాలిటీస్ ఉంటే ఈ ఫ్రేమ్లో డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన అద్దాలు మేము వేసి ఉచితంగా ఇస్తాం. మరి 50 ఏళ్ళు దాటిన వైట్ రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే ఇక్కడ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతున్నది. కారణం ఏంటంటే 800 రూపాయల కళ్ళద్దాలు కూడా కొనుక్కోలేని నిరుపేదలు వాళ్ళ పిల్లలు ఎక్కడన్నా కూలి పనికి వెళ్ళి వాడికి వచ్చిన డబ్బులతో ఈ కొనలేక కూడా వాళ్ళకి చాన్నాళ్ళు కళ్ళద్దాలు లేక చూపు సరిగ్గా అంతగా ఇబ్బంది పడే సన్నివేశాలు ఉన్నాయి. కొంతమంది అయితే ఈ కళ్ళద్దాలు కొనుక్కోలేక బాత్రూంలో జారిపడడం కానీ దెబ్బ తగ్గించుకోవడం ఉన్నాయి. ఇవన్నీ చూసి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కూడా బోర్డు పెట్టాం, ఉచితంగా కళ్ళద్దాలు ఇస్తున్నామని. అలాగే మరి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో టెస్ట్ చేయించుకున్న ప్రతి పేదవారికి కూడా మేము కళ్ళద్దాలు రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ ద్వారా ఇవ్వడం జరుగుతున్నది. మీరు మీ పరిధిలో 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ చదివిన కాలేజీ విద్యార్థులు, స్కూల్ విద్యార్థులు ఇలా ట్రస్టులు ఫారం చేసి 10 మందికి సాయం చేయాలని కోరుకుంటూ, మా ట్రస్ట్కి సాయం అందిస్తున్న మా ట్రస్టీలు ఎవరైతే ఉన్నారో మా పూర్వ విద్యార్థులు వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దేశ విదేశాల్లో స్థిరపడినా సరే ఈ ట్రస్టు
ఈ యొక్క యాక్టివిటీస్కి వాళ్ళతో సహాయపడుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించి వారి జన్మ సార్థకం చేసుకోవాలని అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఇన్నర్ వీల్ కమిటీ డైరెక్టర్, రాష్ట్ర సెట్టిబలిజ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి గైనిక్ విభాగం వద్ద అలయన్స్ క్లబ్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో రిటైర్డ్ పబ్లిక్ హెల్త్ నర్స్ మరియమ్మ సౌజన్యంతో ఆసుపత్రి రోగులు వారి సహాయకులకు భోజనం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి అలయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ కిరణ్ కుమార్ అధ్యక్షత వహించగా రాష్ట్ర సెట్టిబలిజ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మరియమ్మ జన్మదిన కేక్ను కట్ చేసి అలయన్స్ క్లబ్ సభ్యులకు అందించారు. కార్యక్రమంలో భాగంగా జోన్ చైర్మన్ కిరణ్ కుమార్ తల్లి మరియమ్మ కోరిక మేరకు ఏర్పాటు చేసిన భోజనం పంపిణీ కార్యక్రమాన్ని డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, ప్రముఖ సంఘ సేవకురాలు రాజకుమారి, వృద్ధాశ్రమం కోఆర్డినేటర్ మౌనరేఖ, అనుషరాణి, వెంకన్నలు పాల్గొని ఆసుపత్రిలోని రోగులకు వారి సహాయకులకు భోజనం అందించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కిరణ్ కుమార్ తన తల్లి మరియమ్మ పుట్టినరోజు సందర్భంగా ఆసుపత్రిలోని రోగులకు వారి సహాయకులకు భోజనం పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. పరబ్రహ్మ స్వరూపమైనటువంటి అన్నాన్ని ఇక్కడ వితరణ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఆమె మా దగ్గర ఇప్పుడు మాతో పాటు కలిసి లేకపోయినా కూడా ఆమె ఇంటి దగ్గరే ఉండి మాతో ఈ కార్యక్రమం చేయించినందుకు ఆవిడకి పుట్టినరోజు శుభాకాంక్షలు మనందరి తరపున తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పరులకు సహాయపడేటట్టు చేయడం వల్ల మనకి భగవంతుడు అన్ని రకాల ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో చూస్తాడని చెప్పేసి ప్రగాఢ విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి మా కిరణ్కి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ మరియమ్మ గారికి మరొకసారి మనందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు కాకినాడలో జీజీహెచ్ నందు మరియమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా మన పేషెంట్లు సహాయకులుగా వచ్చిన అందరికీ కూడా భోజనాలు ఇప్పించమని చెప్పి మరియమ్మ గారు కోరడం జరిగింది. దానికి తగ్గట్టుగా కిరణ్ గారు ఏర్పాటు చేసి ఈ రోజు ఇక్కడ వచ్చిన మినిమం ఒక 500 మందికి అన్ని రకాల భోజనాలతో వీళ్ళకి భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. మరియమ్మ గారు ఇలాంటి మంచి కార్యక్రమాలు మీరు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మన కిరణ్ గారి గ్రూప్ తరఫున కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు, అలాగే జన్మదిన శుభాకాంక్షలు మేడం. కాకినాడ సాక్షి క్లబ్ నుంచి ఈరోజు మా తల్లి గారంటే మరియమ్మ గారి జన్మదిన వేడుకలు కాకినాడ జీజీ చేత రోగులకు వారి సహాయకులకు అన్నదానం. ఈ కార్యక్రమం జరగడానికి మా అమ్మగారు ఎంతో అధిక సహాయం చేస్తున్నారు. ముందుగా ప్రత్యేక ధన్యవాదములు. అదేవిధంగా కార్యక్రమం వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వివ్యక్తిగతంగా విమర్శిస్తే సహించేది లేదని, విమర్శకు ప్రతి విమర్శ ఉంటుందని కాపు సద్భావన సంఘం సభ్యులు నల్లం శ్రీనివాస్, దుగ్గన బాబ్జీ, సామాజికవేత్త డాక్టర్ చిట్ల కిరణ్లు పేర్కొన్నారు. కాకినాడ కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు వరద దొరబాబు, కిషోర్, శ్రీహరి, గంగాధర్, శ్రీను, వి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఏ కాపు కుటుంబాన్ని కాపాడే ఎమ్మెల్యే అని చెప్పేసి ఖచ్చితంగా బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి. నేను కాపు కుటుంబాలు 10 కుటుంబాలు కాపాడాను ఎమ్మెల్యే అయ్యాక అని వైఎస్ఆర్ పెట్టిన ఎమ్మెల్యేని కూడా ఏమన్నా కదా ధైర్యంగా వచ్చి చెప్పమనండి. ఎవరికి కూడా కాపులకి ఎవరికి కూడా ఏ ఎమ్మెల్యే కూడా న్యాయం చేయలేదు. ఏ ప్రభుత్వాలు కూడా కాపులకు న్యాయం చేయట్లేదు. ఎందుకంటే కాపులు కుర్రోళ్ళు ఇవాళ ఉద్యోగాలు లేక డ్రగ్స్ గంజాయి వాడుకుని చాలామంది చనిపోయి కుటుంబాలకు పిల్లలందరూ దూరం అయిపోయి ఉన్నారు. ముద్రగడ పద్మనాభ గారు సాధిస్తారు కాదని చెప్పేసి ఆయన నమ్ముకుని మేము వెళ్తే ఆయన మా నడి రోడ్లో దింపేసి అదే వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత కూడా అతను ఆ ప్రభుత్వాన్ని ఉపయోగించుకోకుండా ఆ యుద్ధం చేసుకుంటూ వచ్చి ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో ముడికడుతున్నాడంటే మా పరిస్థితి ఎలా ఉందనేది కూడా మేము కూడా అర్థం చేసుకునే పరిస్థితి ఇవాళ ఏర్పడడం జరిగింది. ఇవాళ ఇది ఒకటే చెప్తున్నాను, పూర్వం కాపులందరూ కూడా కూలి పనులకు వెళ్ళి కాయగూరలు వ్యాపారం చేసుకుని ఉప్పు అమ్ముకుని బతికి వాళ్ళు ఇవాళ ప్రతి ఇంట్లో కూడా కాపు చదువుకునే ఉన్నాడు. ఇవాళ ప్రతి ఓడికి కూడా రాజకీయం తెలుసుకున్న రోజు వచ్చింది. ఈరోజు ఖచ్చితంగా 199% పవన్ కళ్యాణ్కి కాపు జాతి అంతా కూడా జనసేన పార్టీకి ఉందని చెప్పేసి సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక ఉద్దేశం చెప్పాలి నేను, ఏదైనప్పటికీ కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు బరుగుపరైన వర్గాలతోటే ఉండాలన్న కాన్సెప్ట్ పెట్టుకున్నాడు ఆయన, మా ఆశయం కూడా అదే. కాకినాడలో ఇవాళ ఖచ్చితంగా చెప్తున్నాను, ఇవాళ మేము కోప కులం అనేది మాత్రం మేము బేస్గా తీసుకోము. మా పెళ్ళిళ్ళలో మా సావుల్లోనే మేము క్యాస్ట్ చూసుకుంటాం తప్పించి బయటకు వెళ్తే మాత్రం అన్ని కులాలతోటి మేము అనుబంధంగా ఉండి ఇవాళ అన్నా తమ్ముళ్ళ కింద మసులుకుంటూ మేము పవన్ కళ్యాణ్ గారికి మంచి గిఫ్ట్ ఇవ్వాలని కాకినాడలో మేము ఎదురు చూస్తూ ఉన్నాం. రేపు వచ్చి 2029లో కూడా
ద్వారంపూడి చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యే అవుదాం అనుకుని ఆయన అనుకుంటున్నాడమ్మో ఖచ్చితంగా చెప్తున్నాం. మా ప్రాణాలన్నా కాకినాడ వదులుకుంటాం, కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ అన్న వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్యే అవడని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ రేపు వచ్చి రోజుల్లో 2029లో జనసేన జెండా కాకినాడ రెవరవలాడి రోజు తీసుకొస్తానని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకుంటూ ఈ కార్యక్రమాలు కాపులు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరూ మనం బంధుమిత్రులమే, మన చుట్టాలమే, మనం కొట్టుకోవద్దు. మనం పవన్ కళ్యాణ్ గారిని అలాగ బొమ్మలాగా ఆయన చూస్తే ఆయన ఏదో రోజున సీఎం అవుతారు, సీఎం అవుతే గర్వంగా చెప్పుకునే రోజులు మనకు వస్తాయని చెప్పి సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఇష్టారీతంగా విమర్శిస్తూ వాళ్ళ యొక్క అక్కసుని వెళ్ళగక్కారండి. దీనికి ముఖ్య కారణం ఆ నాయకులందరూ గతంలో వైసీపీకి పనిచేసిన వ్యక్తులని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ వ్యక్తులు ఏ రోజు కులానికి ఏం చేశారో అన్నది మీ అందరికీ తెలుసు. వాళ్ళ యొక్క ఫొటోస్ కానీ ఇవన్నీ మేము ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏ రోజు కులానికి పనిచేసిన దాఖలాలు లేవు. అట్లాగే వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వలాభం కోసం కులాన్ని వాడుకున్న వ్యక్తులుగా మేము గుర్తించబడ్డాయండి. సో అలాంటి వ్యక్తులు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలటం అన్నది చాలా 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 దారుణం. ఒక ముఖ్య విషయం చెప్పదలుచుకున్నానండి. జనసేన పార్టీ పెట్టింది ఒక కులానికి కుమ్మకాయాలని కాదండి, అణగారిన వర్గాలకి రాజ్యాధికారం సాధించాలని ఒకే ఒక కారణం చేత పెట్టడం జరిగింది. సో ఆ ప్రాసెస్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటే కొంతమంది సోకాల్ నాయకులు తీసుకెళ్ళి ఆయన్ని కులానికి అంటగలపడం అన్నది చాలా బాధాకరం. ఇటువంటి చర్యల్ని కాపు సంఘ నాయకులుగా మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సోషల్ కాజ్ మీద అణగారిన వర్గాలకి రాజ్యాధికారం రావాలని, అలాగే బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడాలని ఈరోజు జనసేన పార్టీ పెడితే కొంతమంది వ్యక్తులు ముఖ్యంగా కాపు అని చెప్పుకునే కొంతమంది ఫ్యాబ్రికేటెడ్ నాయకులు ఆయన మీద అవాకులు చవాకులు పేలటం అన్నది చాలా దుర్మార్గం. జీవనోపాధి రావట్లేదు అని చెప్పిన ఉద్దేశంతో ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీలో నుంచి ప్రజల్ని మభ్యపెడుతూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ వాళ్ళు చేసేటువంటి భాషల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఈ రోజున గవర్నమెంట్ మనం కనుక చూస్తే కనుక అంటే కాపు పర్టికులర్గా కాపు ఇష్యూ మీద వాళ్ళు మాట్లాడారు కాబట్టి, కాపు నాయకులుగా వాళ్ళు చెప్పుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి జీవనోపాధి లేదు కాబట్టే ఈ రోజున ఇటువంటి అవాకులు చవాకులు పేలుతున్నారండి. వాళ్ళందరూ కూడాను ఏ రోజు కూడా కాపు సంఘాలకి ప్రతినిధులుగా ఉండి కాపులకి చేసినటువంటిది ఏమీ లేదు. ఈ రోజున కాపులు ఖచ్చితంగా మిగతా పెద్దలు చెప్పినట్లు ఎంతో కొంత ఎడ్యుకేటెడ్ అయ్యారు. 30 years బ్యాక్తో పోల్చుకుంటే ఈ రోజున ఎడ్యుకేటెడ్ అయ్యారు. ఖచ్చితంగా ఎంపవర్మెంట్ రావాలి, అంటే ఉద్యోగాలు రావాలి, ఎంపవర్మెంట్ రావాలి. గవర్నమెంట్ అందరికీ ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితిలో లేదు, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ వీళ్ళు నిరుద్యోగంగా ఉండి, అంటే నిరుద్యోగంగా ఉండడం అంటే వీళ్ళకి ఇంతకుముందు గవర్నమెంట్లో రోజు తాయిలాలు ఏమైనా వెళ్ళాయేమో, ప్యాకెట్లో బిర్యానీ ప్యాకెట్లో లేకపోతే వేరే ప్యాకెట్లో ఏమైనా వెళ్ళాయేమో, దానివల్ల అవి అందట్లేదు అని చెప్పని ఉద్దేశంతో మాట్లాడేటువంటి బాధాకరమైనటువంటి మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు. సో వీటిని తీవ్రంగా మేము ఖండిస్తున్నామండి. గత పార్టీ అంటే మేము పవన్ కళ్యాణ్ గారితో గత 15 ఏళ్ళుగా అంటే 2008 కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పటి నుంచి మేము ట్రావెల్ అవుతున్నాం. ఆయన పార్టీలకి అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరినీ, బడుగు బలహీన వర్గాలందరినీ కూడాను చేసేసినట్టు దగ్గర తీసుకున్నటువంటి మనిషి. అటువంటి మనిషి మీద వీళ్ళు ఇటువంటి అవాకులు చవాకులు పేల్చడం అనేటువంటి తప్పు అని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం. కౌడా చైర్మన్ తలాటం సత్య స్పష్టం. కాకినాడలో టీడీపీకి కేటాయించిన స్థలాన్ని పరిశీలించిన నాయకులు. త్వరలోనే నిర్మాణం పనులను ప్రారంభిస్తామని పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ వెల్లడి.
కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అభివృద్ధి పదంలో రూరల్ నియోజకవర్గం. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రకటన. అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషి. డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి ఉద్ఘాటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.